మూవీ ఎలా ఉంది? ఏ సినిమాకి శంకరా లేకపోతే మిస్టర్ బచ్చన్? బచ్చన్కి వెళ్ళాం. బచ్చన్ అసలు బాగాలేదా? అసలు ఏం నచ్చలేదు మీకు సినిమాలో? దేనికి తీశారనేది మాకు అర్థం కాల. రాడ్ అసలు దేనికి తీశారనేది మాకు అర్థం కాల. రాడ్ అసలు లవ్ స్టోరీ మీద తీసుకెళ్ళాడు కానీ అంత ఇది లేదు. బాగా రాడ్ దింపాడా హరిశంకర్ అయితే? అసలు ఇంకా సినిమా వల్ల బయటకు వచ్చింది. బాగా రాడ్ దింపాడా హరిశంకర్ అయితే? అసలు ఇంకా సినిమా వల్ల బయటకు వచ్చింది. కామెడీ అన్ని బాగుంటాయి కదా, ఈ సినిమాలో కామెడీ కూడా లేదా? కామెడీ అంటే సాంగ్స్ ఏదో పాత పాటలు పెట్టి అన్ని సాంగ్స్లో కలిపాడు సినిమా. కనెక్ట్ అవ్వలేకపోయా. వచ్చానా ఎలా ఉంది? పరమ వరస్ట్ ఎలా ఉంది? ఎందుకు బాగా బాగాలేదంటే నచ్చలేదు అసలు. సినిమా అయిపోయిందా? మధ్యలో చూసావా? మధ్యలో వచ్చాం ఇంకెందుకు సినిమా బాగాలే. కామెడీ కానీ ఏం లేవు అసలు. ఎందుకు ఆ కామెడీలో టీవీ సీరియల్ బెటర్ సీరియల్ బెటర్. బాగుందా? ఏమైనా నచ్చే సినిమాలో? సినిమా ఫైట్లు ఉండే మంచిగా, అమ్మాయి యాక్షన్ కొద్దిగా అరవగా బాగుందా? ఓకే. కామెడీ ఎలా ఉంది? కామెడీ కూడా బాగుంది. డైరెక్షన్ బాగుందా? బాగానే. ఓకే. మూవీ ఎలా ఉంది? హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. థ్యాంక్స్. మూవీ ఎలా ఉంది? యావరేజ్. వన్ టైం వాచ్ చూడొచ్చు. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. కామెడీ పర్వాలేదు. పాటలు కానీ అవి కానీ పాటలు బాగానే ఉన్నాయి. అవునా? హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు జనాలు. అదే ఓవర్ అయింది. అదే కొంచెం ఓవర్ అయిందా? ఇంకేమన్నా నెగిటివ్స్ ఏమన్నా చెప్పగలరా మూవీలో? ప్లస్లు కానీ చూడొచ్చు. ఒకసారి చిన్న రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పాటలు కామెడీ. సో హరీష్ శంకర్ డైరెక్షన్ ఎట్లా ఉంది? హిట్ అంటారా మూవీ? ఎన్ని స్టార్ రేటింగ్ ఇస్తారు? 8 రేటింగ్ ఇస్తారా ఓవరాల్? అన్ని మూవీస్ రీమేక్స్ చేస్తున్నారు కదా హరీష్ శంకర్. సో దాని మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? ఏమైనా మార్చుకోవాలంటారా? ఇదే పర్ఫెక్టా? ఒపీనియన్ కాకుండా ఓన్ డైరెక్షన్ అయితే ఇంకా బాగా తీస్తారు. ఓన్ డైరెక్షన్ అంటే మంచి మూవీ స్క్రిప్ట్ అయితే బాగుంటుంది. సో మూవీలు ఇంకేమైనా మైనస్లు ఏమైనా ఉన్నాయా? మైనస్ అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కొంచెం బాగా. ఇదంతా ఓకే. రెండోసారి మళ్ళీ చూడొచ్చు. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హిందీ పాటలు పెట్టాడు కదా, అవి ఏమన్నా సెట్ అయినాయి? హిందీ పాటలు అంటే అది క్యారెక్టర్ వైజ్. హీరో యాక్చువల్గా సింగింగ్ దీంట్లో ఉంటాడు, అంటే సస్పెండ్ అయిపోయి సింగింగ్ దీంట్లో ఉంటాడు. మామూలు ఆర్కెస్ట్రా ఎలా పాడతాడు అది హిందీ సాంగ్స్ పెట్టారు. ఓన్గా స్పెషల్గా ఏం పెట్టలేదు. ఓవరాల్ హిట్ అయితే పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పడుకుంది. అసలు బాగాలేదా? హీరో ఎలా చేశాడు? పర్లేదు కానీ నీకు అర్థమవుతుంది ఆ పాయింట్. సెకండ్ హాఫ్ నిద్రపోయారా? ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సో పాటలు కూడా సూపర్ ఉన్నాయి. ఫైటింగ్ అన్ని బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మట్టుగా నాకు హైలైట్ అనిపించింది. సెకండ్ హాఫ్ మట్టుగా వస్తుంది చూడాలి. ఏ సీన్ హైలైట్ అనిపించింది? ఏది ఫస్ట్ హాఫ్ లో ముత్యం సుబ్బారావు. చాలా బాగుంది. ముత్యం సుబ్బారావు చాలా బాగుంది. అని నాకు నచ్చింది. అదొక సీన్. కానీ నాకు ఇవాళ కొద్దిగా మందేసి ఉండి వెళ్ళా. నిద్ర లేదు నైట్. ఓకే. కానీ సెకండ్ హాఫ్ చెప్తే చెప్పండి మొత్తం. అదొక హైలైట్ అనిపించింది సీను. హ్యాపీ. ఐటమ్ సాంగ్ అయిన ఎట్లా ఉన్నాయి? పర్లేదు. కామెడీ ఫ్యామిలీ ఉంటుంది. చేసేది రవితేజ బాగానే చేస్తాడు. వీడు వాళ్ళని ఎక్కువ లేదు ఎవరు కూడా. పేరు తగ్గ మనం చెప్పుకోవాలి, అంతేగాని ఒకరి గురించి మనం ఒకరు చెప్పుకోకూడదు. రవితేజ చాలా బాగా చేస్తాడు. కామెడీ సూపర్గా చేస్తాడు. అదొకటి నాకు నచ్చింది. ఆ సెకండ్ హాఫ్ నిద్రపోయింటాడు. కొంచెం స్లో అయింది సినిమా. నిద్రపోయా చూడలా. నిద్రపోయారు. నిన్నే నిద్రపోయా. మళ్ళీ ఇప్పుడే లేచా మళ్ళీ చూడాలి. సెకండ్ హాఫ్ చూడలా.